వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మార్నింగ్ ఏం తినాలి అనుకునే వాళ్ళ కోసం ఇలాగ సింపుల్గా బ్రేక్ఫాస్ట్ అండి. ఇది చాలా అంటే చాలా హెల్తీ. ఇందుకోసం మనకి ఓట్స్ ఎగ్ ఉంటే సరిపోతుంది. ముందుగా ఓట్స్ని తీసుకున్నామండి. ఒక కప్పు ఓట్స్ వరకు తీసుకుని ఇందులోనే ఒక హాఫ్ కప్ వరకు మిల్క్ వేసేసుకుని ఒక 5 మినిట్స్ వరకు నానబెట్టేసుకోవాలండి. ఓట్స్ అనేవి చాలా తొందరగా నానిపోతాయి కదా, కాబట్టి ఎక్కువ టైం కూడా తీసుకోదు. వీటిని నీట్గా మనం మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. ఇదైతే మార్నింగ్ అంటే మనకి హెవీగా అనిపించేస్తుంది సింపుల్గా తీసుకున్నా కూడా, కాబట్టి డే మొత్తం చాలా హ్యాపీగా ఫ్రీగా ఉండేయచ్చండి. మళ్ళీ తర్వాత దీనికోసం ఒక 2 ఎగ్స్ తీసుకుంటున్నానండి. ఇది ఆల్రెడీ 5 మినిట్స్ నానిపోయాయి కదా, ఇందులోనే 2 ఎగ్స్ తీసుకుని మనకు కావాల్సినట్టు మిక్స్ చేసేసుకోవడమే. మీకు కావాల్సినంత క్వాంటిటీని ఇద్దరు తినాలనుకున్నప్పుడు 2-3 ఎగ్స్ అయినా తీసుకోవచ్చండి. నేను వరకు ఇప్పటికి 2 తీసుకుంటున్నాను. ఇలాగ నీట్గా మిక్స్ చేసేసుకున్నాం కదండి. ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. కావాలంటే మీరు ఇప్పుడే పెప్పర్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. తర్వాత దీనికోసం ముందుగా ఫ్రై ప్యాన్ తీసుకొని ఇందులో ఆయిల్ వేస్తున్నాను. మీకు కావాలంటే బటర్ కూడా వేసుకోవచ్చండి, అది మన ఇష్టం అనమాట. తర్వాత మనం ఏదైతే బీట్ చేసి పెట్టుకున్నామో ఆ ఓట్స్ మిశ్రమాన్ని కూడా జస్ట్ ఇలాగా ఆమ్లెట్ లాగా వేసేసుకోవడమే. చాలా అంటే చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. ఇందుకోసం కొంచెం స్పైసీనెస్ కావాలనుకుంటే ఇలా చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మనకి హెల్తీ కోసం ఇవి తెల్ల నువ్వులు ఉన్నాయండి, అవి యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర బ్లాక్ నువ్వులు ఉన్నా సరే యాడ్ చేసుకోవచ్చు. తర్వాత బ్లాక్ పెప్పర్ పొడి కానీ వైట్ కానీ పెప్పర్ లైట్గా యాడ్ చేసుకోవచ్చు. అంతే అండి. మూత పెట్టేసుకొని బోత్ సైడ్స్ మనకి వేడివేడిగా ఓట్స్ అనేది ఆమ్లెట్తో రెడీ అయిపోతుందండి. చాలా అంటే చాలా హెల్తీ అనమాట. ఈవెన్ హాఫ్ తీసుకున్నా సరే దీన్ని ఇద్దరైతే ఈజీగా తినేయచ్చు అనమాట. హాఫ్ ఆమ్లెట్ అయినా సరే మీకు సరిపోతుంది. ఒకసారి నచ్చితే మీరు ట్రై చేసి చూడండి. ఎక్సలెంట్ టేస్ట్ అనమాట. టేస్ట్లో ఎక్కడ కాంప్రమైజ్ అయితే లేదు. నచ్చితే ఒకసారి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సింపుల్గా ఫాస్ట్గా జస్ట్ 5 మినిట్స్లో రెడీ అయిపోతుందండి. ఇది ఓట్స్ ఆమ్లెట్ అనమాట. చూడండి, టీ కాంబినేషన్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.